హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పెళ్లి వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై. చాలా వరకు కారం వేసి చేస్తారు. ఈరోజు మనం కారం వాడకుండా పచ్చిమిర్చితో చేద్దాం. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చిక్కుడుకాయ కూరకు కావాల్సినవి చూద్దాం. చిక్కుడుకాయ 1/2 kg, ఒక టమాటా, పచ్చిమిర్చి, ధనియాలు, పల్లీలు, ఆనియన్. ముందుగా స్టవ్ ఆన్ చేసి పల్లీలు, ధనియాలు వేయించుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో 4 పావుల నూనె పోసుకోవాలి. ఆయిల్ వేడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. మూత పెట్టుకొని కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఉల్లిగడ్డ ఇలా కలర్ వచ్చాక ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న మిర్చీలు వేసుకొని ఒకసారి కలుపుకొని మిర్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. పచ్చిమిర్చి మిక్సీ ఎందుకు పట్టి వేసుకున్నామంటే పిల్లలు తీసి వేస్తారు కాబట్టి ఇలా మిక్సీ పట్టి వేసుకున్నాను. ఇప్పుడు కూరలో మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. వేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుందాం. టమాటా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముందుగా ఎందుకు వేసుకున్నానంటే చిక్కుడుకాయలు వేసుకున్నాక టమాటా వేసుకుంటే టమాటా ఉడకదండి, అందుకే టమాటా ముక్కల్ని ముందుగా వేసుకున్నాను. ఇలా టమాటా మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసుకుందాం. మొత్తంగా ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఉప్పు వేసుకొని ముందుగా పట్టి పెట్టుకున్న ధనియా, పల్లి పౌడర్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారు కదా, చిక్కుడుకాయ కూర ఉడికిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా మసాలా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.